ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని మనం ఒక ఎక్స్ప్రెషన్ చదివి ఉంటాం కదా చిన్నప్పటి నుంచి. అంటే భారతదేశం ధనిక దేశమే కానీ భారతీయులు పేదవాళ్ళట. అదేలాగా ఏపీలో కూడా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ప్రివైల్ అవుతా ఉన్నట్టుంది. ఎలాగో తెలుసా, ఏపీలో కోటీశ్వర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు తెలుసా మీకు. దేశవ్యాప్తంగా చూస్తే టాప్ 5 స్టేట్స్లో ఏపీ ఒకటి. కానీ పాలసీల పరంగా చూసినా, రాజకీయం నడిచే ట్రెండ్ని బట్టి చూసినా, అన్నిటికీ మించి గ్రోత్ ఇండికేటర్స్ చూసినా కానీ ఏపీ చాలా పూర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు కనపడతా ఉంది కదా. అంటే ఒక రకంగా ఏపీ ధనవంతులు ఉన్న పేద రాష్ట్రమా? ఏపీని పేదరికంలోకి తొక్కేస్తున్నది, తొక్కాలనుకుంటున్నది ఎవరు? ఇది రాజకీయం కాదు. నేను ఫ్యాక్ట్స్, డేటా చూపించబోతున్నా. మాట్లాడుకుందామా? రాజకీయం రాష్ట్రంతో ఫుట్బాల్ ఎలా ఆడుతోందో ఏపీని పేదరికాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీగా మార్చాలనుకుంటున్నది ఎవరో చూద్దామా? నేను చెప్పబోతున్న డీటెయిల్స్ చివరి వరకు చూస్తే ఏపీ సంపన్నులున్న పేద రాష్ట్రం అని అర్థమవుతుంది మీకు. ఆ పేదరికాన్ని కావాలని ప్రోత్సహించి పెంచి పోషిస్తున్నది ఎవరో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ప్రభుత్వాలు పనితీరు, పాలసీల్లో అసలు వ్యూహం ఏంటో అర్థం కావాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఏపీలో కోటీశ్వర్లు భారీ సంఖ్యలో ఉన్నారని మీకు తెలుసా? ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళ నెంబర్లని, డేటాని డీకోడ్ చేస్తే ఈ విషయం అర్థమైంది. ఏపీ ఇండియాలోనే టాప్ 5, టాప్ 6లో ఉంది. ఏ రాష్ట్రాలతో కంపీట్ చేసేలాగా మన రాష్ట్రంలో కోటీశ్వర్ల సంఖ్య ఉందో తెలుసా? నేను ఒక మ్యాప్ చూపిస్తా చూడండి. ఇండియాలో ఏ రాష్ట్రంలో కోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారు అని చెప్తున్న మ్యాప్ ఇది. చూశారుగా, మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,000 మంది కోటీశ్వర్లు ఉన్నారు. ముంబై ఉంది, అభివృద్ధి చెందిన రాష్ట్రం, పారిశ్రామికంగా వెల్దియెస్ట్ స్టేట్ కదా ఇండియాలో, అందుకోసం అక్కడ ఉండొచ్చు, ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ఉత్తరప్రదేశ్ ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ వ్యాపార పరంగా బాగానే అభివృద్ధి చెందింది, జనాభా ఎక్కువ, అందుకోసమని 24,000 మందికి పైగా కోటీశ్వర్లు అక్కడ ఉన్నారు అని అనుకుందాం. ఇక ఆ తర్వాత 3వ ప్లేస్లో చూడండి, ఢిల్లీ ఉంది. ఢిల్లీ అంటే ముందు నుంచి సంపన్న ప్రాంతంగా పేరుంది, పురాతనమైన చరిత్ర ఉంది కాబట్టి 20,000 మందికి పైగా కోటీశ్వర్లు ఆ రాష్ట్రంలో ఉన్నారు. ఇక మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్ చూడండి, 8,000 మందికి పైగా కోటీశ్వర్లు ఉన్నారు అక్కడ. ఇక ఆ తర్వాత సౌత్కి వచ్చేస్తే 6,000 మందికి పైగా కోటీశ్వర్లు తమిళనాడులో ఉంటే, ఏపీ చూడండి 5,340 మంది కోటీశ్వర్లు ఉన్నారట. అంటే టాప్ 6th ప్లేస్లో ఉంది. కానీ ఏపీకి ఒక పెక్యులారిటీ ఉంది కదా, ఏపీలో చాలా మంది జనాభా రెండావులు దూడలు లాంటి వాళ్ళు. అంటే మనకి 2 రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా కానీ ఏపీ మూలాలు ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణలో కూడా ఉంటారు, వ్యాపారాలు వ్యవహారాలు చేస్తుంటారు, ఐటీ రిటర్న్స్ అక్కడి నుంచి ఫైల్ చేసి ఉండొచ్చు. ఈ డేటాను కూడా కంపైల్ చేసి తీసుకుంటే తమిళనాడు కంటే మన దగ్గర ఎక్కువ మంది ఉంటారు, బహుశా మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. అంటే మనం టాప్ 3, టాప్ 4లో ఉంటాం అనుకోవచ్చు. ఏది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తర్వాత ఉంటాం అనుకోవచ్చు. అంటే మంచి సౌండ్ ఉన్నవాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళంతా ఐటీ రిటర్న్స్ లో కోటికి పైగా ఆదాయం చూపించిన వాళ్ళు. మరి మన జనాభాలో భారీ సంఖ్యలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కోటీశ్వర్లుగా తొలతొగుతున్న వాళ్ళు ఇంతమంది ఉంటే రాష్ట్రం ఎందుకండి పేదదైపోయింది? రిగ్రెసివ్ పాలసీస్ ఎందుకున్నాయి మన దగ్గర? పేద రాష్ట్రం అని ఎందుకంటారంటారా? కొన్ని ప్రకటనలు చూపిస్తే చూడండి మీరు. 62,94,832 మందికి 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది దేశంలో ఒక రికార్డ్. ముఖ్యమంత్రి ఏమంటారు? దేశంలోనే ఎక్కడా లేనట్టుగా పెన్షన్లు అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం మందేట. ఏడాదికి ఎన్ని? 32,000 కోట్ల, అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతా ఉందట ఏపీ. పెన్షన్ అంటే డిపెండెన్స్ అని కదా వాళ్ళు. అంటే డిపెండెన్సీ ఉన్నవాళ్ళు మన దగ్గర ఎంతమంది ఉన్నారా అంటే కమ్సే కమ్ 60 లక్షల మంది ఉన్నారట జనాభాలో. పైగా పెన్షన్లు ఇవ్వడాన్నే గొప్ప విషయంగా చెప్పుకొని ముఖ్యమంత్రి ప్రతి నెల 1వ తారీఖున ప్రత్యేకమైన షూటింగ్లో పాల్గొంటారు మన దగ్గర. అదేంటి? ఒక సెక్షన్ ఏమో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు, ఇంకో పక్కనేమో మన పాలసీలు ఏంటి ఇట్లా ఉన్నాయి? ఇక్కడతో అయిపోలాయి. అప్పుల విషయంలో ఏపీ దేశంలోనే ఈ మధ్యకాలంలో 1st ప్లేస్లో ఉంది. 2 ఏళ్లలోనే 3 లక్షలకు పైగా అప్పులు జరిగినాయి అని విపక్షం మాట్లాడుతూ ఉంది కదా. చెల్లింపుల పరంగా చూసినట్ట ఆదాయంలో 24-25% అప్పుల మీద వడ్డీలకు పోతుందట ఆంధ్రప్రదేశ్కి. తెలుసా మీకు? ఇది ఆర్బీఐ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన రిపోర్ట్, మీరు చూస్తా ఉన్నారు కదా. అంటే ఆదాయంగా 1,20,000 కోట్లు వస్తున్నాయి అనుకుంటే అందులో 25% ఆల్మోస్ట్ అప్పుల మీద వడ్డీలకు పోతుందట. మరి ఈ రెండు ఇప్పుడు కలిపి చూడండి, మీకు లెక్క అర్థమైపోతుంది. పెన్షన్లకేమో 32,000 కోట్లు ఏమో ఇస్తున్నారు, 25,000 కోట్లకు పైగానేమో అప్పుల మీద వడ్డీలకు పోతుంది. అంటే ఆదాయంలో సగం ఈ రెండింటికి అయిపోతుంది. అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత రిగ్రెసివ్గా ఎందుకుంది? దారుణమైన సిచ్యువేషన్ కదా. మీకు అర్థమవుతుందా? జనమేమో కోటీశ్వర్లు అని చెప్తున్నారు, పాలసీ పరంగానేమో ఆంధ్రప్రదేశ్ చాలా దిక్కుమాలిన పరిస్థితిలో ఉండడం కనబడుతుంది కదా. పైపెచ్చు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అనే పాలసీని మనం తెర మీదకి తెచ్చాం. ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే
25,000 రూపాయలు ఆ పేరెంట్స్ కి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరికి 25,000 ఇస్తామని చెప్తూ ఉన్నాం. ఈ పాలసీకి తాడు బంగారం ఉందా లేదా అనేది నేను ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశా రీసెంట్గానే, చూడండి కావాలంటే. అది అంటే ఏంటి అర్థము? డిపెండెంట్స్ పెన్షనర్లు 60 లక్షల మంది ఉన్న రాష్ట్రంలో పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని ప్రోత్సహిస్తే ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో పడిపోతాయి? అంటే ఇది పేదరికాన్ని పెంచడం కదా. రాష్ట్రంలో అభివృద్ధి, గ్రోత్ ఇండికేటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, జనానికి లైవ్లీహుడ్ ఉండేలాగా చూడడము, గ్రోత్ ఇంజిన్ పరుగులు పెట్టించడం కదా కావాలి. మరి అది చేయడానికి బదులు పేదరికాన్ని తయారు చేసే విధానాలు ఎందుకు వస్తున్నాయి మన దగ్గర? పెన్షన్లైనా అంతే, డిపెండెన్స్ని మనం ప్రోత్సహిస్తున్నాము, అదే గొప్ప అనుకుంటున్నాము. పేదరికాన్ని పెంచేలాగా ఎక్కువ మందిని కనండి అని చెప్తూ ఉన్నాం. ఒక బిడ్డను పెంచడానికే నానా అవస్థలు లోయర్ మిడిల్ క్లాసు పేదలు పడుతూ ఉన్నప్పుడు ఇంకొక ఇద్దరిని కన్నారనుకోండి, సపోజ్, దారిద్ర్య రేఖకి దిగువకి వెళ్ళిపోతారు కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? సంపన్నులుగా ఉన్నవాళ్ళు, కోటీశ్వరులుగా ఉన్నవాళ్ళు ఒక పక్కన ఉన్నారు ఏపీలో, ఇంకో పక్కన పేదరికాన్ని తయారు చేసేందుకు రాజకీయం చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఉంది. పైపెచ్చు గ్రోత్ ఇండికేటర్స్ అని చెప్తూ ఉంటాం కదా, ట్యాక్స్ వసూళ్లు కానీ గ్రోత్ రేట్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఒక్క మెతుకు లాంటిది జిఎస్టీ వసూళ్లు. చూడండి లేటెస్ట్ వసూళ్లు ఎంత ఉన్నాయి? అట్టడుగునుంది చూసారా జిఎస్టీలో. అంటే ప్రభుత్వం పర్ఫార్మెన్స్ అంతంత మాత్రం, పాలసీ చూడబోతేనేమో పేదలను తయారు చేసేదిగా ఉంది, జనం చూడబోతేనేమో కోటీశ్వర్లు ఎక్కువ ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఏపీ అప్పులతో సతమతమయ్యే రాష్ట్రం అవుతాం. ఇది ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్. మీకు అర్థమవుతుందా? ఏపీ సంపన్నులున్న బీద రాష్ట్రం, అప్పులు పాలైపోయిన రాష్ట్రం. అప్పులు పాలైపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం పేదరికాన్ని తయారు చేస్తూ ఉంది రాజకీయం కోసం, ఓట్ల కోసం. తమ మీదే డిపెండ్ అయితే మేము ఆదుకుంటాం, మేమే దిక్కు, మేము తప్ప మీకు వేరే గత్యంతరం లేదు అని చెప్పి వాళ్ళ జీవితాలను గుప్పిడి పట్టాలనుకుంటోంది. అలా పట్టేందుకు అప్పులు చేసి నెట్టుకొస్తూ ఉంది. ఇంకో పక్కన కోటీశ్వర్లు ఉన్నారని చెప్పా కదా, వాళ్ళ మీద నేరుగా ప్రభావం ఏం పడదు. వాళ్ళు వ్యాపారాలు వ్యవహారాలు చేస్తారు, సొంతంగా బతకగలుగుతారు, సొంతంగా డెసిషన్ తీసుకోగలుగుతారు. మరి పేదరికాన్ని తయారు చేసే ప్రభుత్వ విధానాల వల్ల విక్టిమైజ్ అయిపోయేది ఎవరు? సాధారణ ప్రజలు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్. ఈ 3 సెక్షన్స్ డిజాస్టర్స్గా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఇదే రిగ్రెసివ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు అర్థమైందా? కాంప్లెక్సిటీ ఉన్న టాపిక్ అని అనిపించినా కానీ ఏపీ అనేది సంపన్నులున్న పేద రాష్ట్రం. మరి ఈ పేదరికానికి కారకులు ఎవరు? రాష్ట్రాన్ని దిగజారుస్తున్న పరిస్థితులు ఏంటి? చర్చిద్దాం రండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.